హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఇది ఒక కృషి విజ్ఞాన కేంద్రం. వ్యవసాయ రంగంలో నిత్యం అందుబాటులోకి వచ్చే నూతన వంగడాలు, నవీన ఆవిష్కరణలను శాస్త్రవేత్తల ద్వారా రైతులకు చేరవేయడంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ ఆఫీసర్ సన్యాసి దొర్వా గారు మనకి ఈరోజు ఈ ఆర్కిడ్ మొక్కల్ని ఇక్కడ చూపించడం జరిగింది. అది ఎలా వేశారు, ఒక పగోడా చేసి దానిలో ఇవి ఒక షేడ్లో వేయడం జరిగింది. అవన్నీ చూడండి. దీనికి యాక్చువల్గా అయితే ఇవి దట్టమైన అడవుల్లో పెద్ద పెద్ద వృక్షాలపై పెరుగుతాయండి. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. మొక్క కనుపుల వద్ద వేళ్ళలో వస్తాయి, ఇవి బయటకు వస్తాయన్నమాట. ఇవి యాక్చువల్గా ఈ కొబ్బరి డొప్పల మీద వేస్తారనమాట. ఈ ఆర్కిడ్ మొక్కల యొక్క పువ్వులు 2 months వరకు ఉంటాయండి. చూడండి, 4 varieties 5 varieties ఉన్నాయండి ఇక్కడ. అవి చూడండి ఒకసారి. వీటిని ఎండలో ఉంచకూడదండి, అలాగని పూర్తిగా నీడలో కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఎక్కువ ఎండైనా ఎక్కువ నీడైనా మొక్క పాడవుతుందండి. అందంగా ఉంటాయండి. పిలకల దగ్గర ఆ మొక్కలు వస్తాయండి, మళ్ళీ వేలు కూడా వస్తాయి. ఇది వాటిని మళ్ళీ సపరేట్ చేస్తే, ఇదిగోండి చూసారా, సపరేట్ చేసి పక్కన మళ్ళీ వేశారండి. అంటే ఈ వేళ్ళు అయితే మీకు చూపించాను కదా, ఆ వేళ్ళు ఆ విధంగా విడదీసి ఆ పక్కన ఉండే మళ్ళీ ఆ చెప్పల్లో ఏం లేదండి, కర్రపేళ్ళు, ఇటువంటి కొబ్బరి డొప్పలు ఇవేసి దీన్ని పెంచుతారండి చక్కగా. నీరు తక్కువగా వేయాలండి, ఆ నీరు కూడా దాని నుంచి జారిపోవాలి కిందకి. ఆ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కువైతే మొక్క చనిపోతుందండి. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక షెడ్ని ఏర్పాటు చేసి ఒక రూమ్లో దానిలో ఇవి వేశారనమాట. ఈ కొబ్బరి డొప్పలో ఈ మొక్కని వేసి చాలా చక్కగా కేర్గా పెంచుతున్నారనమాట. ఆయన ఆ వివరాలని మనకు తెలియజేస్తున్నారనమాట. ఆయన పేరు సన్యాసి దూర్వా. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, సుమారు 900 రకాలు ఉన్నాయి. కానీ ఇవి ప్రాచుర్యం పొందే ఈ రకాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతమందికి షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.